హాయ్. మేము మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. మాకు 450 సబ్స్క్రైబర్స్ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎన్నో కొత్త ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసాం. వాటిని కూడా చూసి ఆదరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు ఈ లేడీస్ స్పెషల్ ప్రోగ్రాంలో అమ్మాయిలు ఆటో ప్రయాణంలో పడే కష్టాల గురించి. అంటే ఈరోజు వీడియో మన అమ్మాయిలందరూ ఆడపిల్లలందరూ ఆటోలో వెళ్ళేటప్పుడు వాళ్ళు పడే కష్టాలు ఏంటి, ఎలా ఉంటాయి అనేది మేమిద్దరిమి మాట్లాడుకుంటాం. మీరు కూడా మీరు పడే ఆటోలో ఉండేటప్పుడు టెన్షన్స్ కానీ కష్టాలు కానీ మాకు కామెంట్లో పెట్టి చెప్పండి. ఇది మా చెల్లికని పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఆటోలో ఇప్పుడు మనం ఒకరికొకరు షేర్ చేసుకుంటేనే కదా తెలుస్తాయి. ఇప్పుడు ఆటోలోని ఎక్కువ అమ్మాయిలు వెళ్ళాల్సి వస్తుంటుంది అబ్బాయిల కన్నా. ఎందుకంటే ఈ మన కంట్రీలో అమ్మాయిలకి ఎక్కువ లేవు వెహికల్స్. చాలా సర్వీస్ చెప్తున్నాయి. అబ్బాయిలు 100లో 95 మంది వెహికల్స్ డ్రైవింగ్ చేస్తుంటే అమ్మాయిలు 100లో 5 మాత్రమే వెహికల్స్తో ఉన్నారని తెలిసింది. ఎందుకంటే వాళ్ళకి సంపాదన ఎక్కువ ఉండదు కదా, అందుకు. అంటే ఇప్పుడు అమ్మాయిలకి వర్క్స్ చేసుకునే ఫెసిలిటీ తక్కువ. ఏదైనా డెలివరీస్ చేద్దామన్నా అవ్వదు. చాలా మటుకు అమ్మాయిలకి సేఫ్టీ వల్ల ఎక్కడ పడితే అక్కడ జాబ్స్ చేయలేరు, వేరే ఊర్లు కూడా వెళ్ళలేరు. ఎందుకంటే 100లో 5 వెళ్తే సరిపోతుందా? ఇప్పుడు మనం ఏం తప్పు చేస్తున్నామంటే 100లో 5 అమ్మాయిలు బాగుంటే మిగతా వారు బాగున్నారు అనుకుంటున్నాము. 100లో 5 వెహికల్స్ ఉంటే 95 మంది అమ్మాయిలకి వెహికల్స్ లేవు. వాళ్ళు ప్రయాణం చేసేది ఆటోలో. మార్కెట్కి కానీ, స్కూల్స్కి కానీ, కాలేజెస్కి కానీ, టెంపుల్స్కి కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ దేనికైనా వాళ్ళు ఆటోని ఆశ్రయించాలి. అలా అవ్వదు కదా. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఈ ఆటో ప్రయాణంలో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది అమ్మాయిలకి. మ్యారేజ్ అయినా సరే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. ఈ రోడ్స్ బాగోవు. తర్వాత లాంగ్ డిస్టెన్స్ కూడా ఒక బ్యాంకుకు వెళ్ళాలన్నా వాళ్ళ ఆటో ఎక్కాల్సి వస్తుంది. అలా ఎక్కేటప్పుడు వాళ్ళ కష్టాలు ఏంటనేది మనం చెప్పుకోవాలన్నమాట. ఒకసారి ఏమైంది, నేను మా అక్కతో ఆటోలో వెళ్ళేటప్పుడు ఒక అక్క మాతో పాటు ఎక్కింది. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఇంకొక పెద్ద ఆంటీ ఎక్కింది. ఆమె ఏంటంటే అసలు మేము లోపల సర్దుకున్నంత వరకు ఉండట్లేదు, పోసుకొని ఎక్కిపోవడమే. కొంతమంది అసలు మా పక్కన కూర్చున్న అక్క పక్కకి ఎక్కిపోయింది. ఆ అక్కకి ఏంటంటే డ్రెస్ చిరిగిపోవాల్సింది. ఆగాలి కదా, డ్రెస్ చిరిగిపోతే ఎలా వెళ్తుంది? ఆ డ్రెస్ చిరిగిపోవాల్సింది. కొంచెం డ్రెస్ చిరిగిపోతుంది అనమాట. అంటే తప్పదని ఆటో ఎక్కేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. అంతేనా? అంతే. అంటే వీటి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఒకటి, అమ్మాయిలకి వెహికల్స్ వాడడం రావాలి. ఆటోలో ఎక్కేటప్పుడు అమ్మాయిలు ఉంటే మాత్రం కొంచెం నెమ్మదిగా చూసుకోవాలి. మన పిల్లలైతే ఒకటి, ఎదుటి వాళ్ళైతే ఒకటి అన్నట్టు కాకుండా టైం ఇస్తే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు కదా. అలాగే ఇంకొకటి ఏంటంటే కొంతమంది అక్కతాయిలు ఉంటారు అబ్బాయిలు. ఒక అమ్మాయి ఆటో ఎక్కిందంటే చూసి మరీ కావాలని ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ కూడా వాళ్ళు ఎక్కిపోతుంటారు ఆటో. నేను చాలాసార్లు చూశాను. నువ్వు? తెలుసు. ఒక బైక్ మీద వస్తారు 2 ముగ్గురు, ఎవరైనా ఆటోలో అమ్మాయి కనబడితే చాలు అక్కడ దిగిపోతారు, పని ఉందని ఎక్కిపోతారు. కొంతమంది అలా చేస్తున్నారు. ఏంటి, వాళ్ళకి పని ఉన్నా లేకపోయినా ఎవరైనా అమ్మాయి కాలేజ్ నుంచో దేనికో వెళ్తే వాళ్ళకి ఉన్న బైక్ కూడా పక్కన పెట్టేసి పని ఉన్నట్టు ఆ అమ్మాయి ఎంత దూరం వెళ్తే అంత దూరం ఆటోలో వెళ్ళిపోవడం. అంటే అమ్మాయి టెన్షన్ పడుతుంటే చూస్తే అదొక ఎంజాయ్మెంట్ అనమాట. అమ్మాయిల్ని టెన్షన్ పెట్టడం అంటే ఇదే టీస్ చేయడం, అంటే ఏడిపించడం. వాళ్ళేంటి కంగారు అవుతారు.
దానికి తోడు వాళ్ళ పక్కన కూర్చొని బయటని బుర్ర పెట్టి పెద్ద చెత్త చెత్తగా అరవడం. గోల గోల అలానే ఇంట్లో పేరెంట్స్కి చెప్పామంటే వాళ్ళు ఏమంటారు, అలాగే ఉంటారు అలాగే ఉంటారు అని. లేకపోతే ఎక్కువ మాట్లాడితే పని మానేయండి, ఉద్యోగాలు మానేయండి. ఇప్పుడు పోనీ అడ్వాంటేజ్ ఆటోలోని ప్రయాణం చేసేటప్పుడు ఆటో తప్ప అంతా బాగోదు, రోడ్లు కానీ మనుషులు కానీ. అలానే కార్లైనా ఏదైనా అంతే. కాకపోతే ఆటో అనేటప్పుడు కొంచెం సెక్యూరిటీ ఉంటే మంచిది. ఇప్పుడు మనం మన పేరెంట్స్తో కార్లో వెళ్ళడము, క్యాబుల్లో వెళ్ళడము బుక్ చేసుకొని అది వేరు. ఇప్పుడు చాలామంది పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఎక్కేది ఆటో. కాబట్టి ఆటో ఎక్కేటప్పుడు ఇక అమ్మాయిలు చూసుకోవాలి, అబ్బాయిలు కూడా కొంతమంది ఆకతాయిలు ఇలాంటివి మానేస్తే మంచిది. వాళ్ళు ఇంకా మానేయరు మొన్న. వాళ్ళు మానేరు, కాకపోతే మానడానికి ప్రయత్నించాలి. ఎవరైనా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక మార్కెట్కి ఒక అమ్మాయి వచ్చింది, దిగేదాకా కొంతమంది డ్రైవర్లు ఉండరు. అందరూ డ్రైవర్ అన్నీలో కాదు, అందరూ అయితే కష్టం కదా. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఆటో ట్రావెల్ వల్ల వచ్చే కష్టాలు అమ్మాయిలకి. మనకు అదృష్టం బాగుండి మంచి అన్నీళ్ళు అయితే పర్వాలేదు. అది చెడ్డవాడనుకో, దిగలోపే స్టార్ట్ చేసాడు తను పడిపోవడము. అలాగే ఒకసారి నా మొబైల్ పడిపోయింది. ఒకసారి ఏంటి, నేను ఒక అమ్మాయి దగ్గర తెలుసుకున్నాను. అంటే మా అక్క నేను వెళ్తున్నాము, ఆ అమ్మాయి ఆటోలో ఉంది. ఆ అమ్మాయిని అలాగే ఏదంటున్నాడో ఆటోలో తనతో కూర్చున్న అబ్బాయి. ఆ అమ్మాయి వెళ్ళవలసింది వచ్చేసింది, ఆటో డ్రైవర్ ఆపేశాడు. ఆపేస్తే ఏమైంది, ఇది దిగేలోపు వాడు అమ్మాయి చున్నీ లాగేశాడు. ఇటు ఆటో స్టార్ట్ చేసేసారు, అంటే దిగిందా లేదా అతను చూడలేదు. వీడు ఏమంటున్నాడు కానీ తను దిగేటప్పుడు చున్నీ లాగిస్తే వెనక్కి పడిపోయి తలకి గట్టి దెబ్బ తగిలేసింది. ఆ తర్వాత ఏముంది, వాళ్ళిద్దరూ లేరు. మరలా ఇంకొక ఆటో ఎక్క అమ్మాయి ఇంటికి వెళ్ళింది. ఇదంతా మన చుట్టుపక్కల ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. అలాగే ఉంటున్నాయి. అంటే ఆటోలోని ఎక్కేటప్పుడు మంచి వాళ్ళు అయితే పర్వాలే, బాగానే తీసుకొస్తారు. కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం, అంటే వెనకన ఏమంటున్నా పట్టించుకోరు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయి కన్నా అబ్బాయిలకి ఏంటి, వాడు నాకు పాసెంజరే కదా అన్నట్టు వాడిని ఏమండు. నువ్వు సరిగ్గా ఉండాలని డ్రైవర్స్ అమ్మాయినా అంటారు, అంటారు. దానికి తోడు ఇంకొకటి ఏంటి, ఆటోలో అమ్మాయిలకి కష్టాలు. వీళ్ళు ఏం చేస్తారు, అమ్మాయిలు సాలలకి ఛార్జింగ్ పెట్టుకోరు సరిగ్గాన. మన అమ్మాయిలు ఏం చేస్తాము, సెల్స్కి ఛార్జింగ్ పెట్టుకోకపోవడం, లేకపోతే రీఛార్జులు మర్చిపోవడం. ఈ రీఛార్జులు చేసుకోము, ఇన్కమింగ్ వస్తే చాలు, అవుట్ గోయింగ్ ఏమున్నది. లేకపోతే మా ఆయన రీఛార్జ్ చేస్తాడు అనుకుంటాం, అతను ఏదో పనిలో ఉన్నా లేకపోతే అతనికి చేసుకొని తినకు ఎందుకులే అని వదిలేసిన. తను మార్కెట్కి వెళ్ళేటప్పుడు సడన్గా సెల్లో రీఛార్జ్ లేక ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఫోన్ చేసినా అవతల అవ్వదు. చాలామంది మార్కెట్స్ నైట్ టైం అవుతాయి. పల్లెటూరులోనైతే 5:30 నుండి 9:30. పల్లెటూర్లు ఏంటి, మార్నింగ్ వెళ్ళలేరు, అంటే మార్నింగ్ పని చేసుకుంటారు, ఇంట్లో వర్క్ చేసుకొని ఈవినింగ్ వెళ్తారు. కట్టి అన్ని చేసేటప్పుడు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, అమ్మాయిల విషయంకి వచ్చేసరికి ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి తోడు. సింగిల్గా వెళ్తే తిరిగి రావడానికి భయమే, చాలా కష్టం సింగిల్గా వెళ్ళి రావడం అంటే. ఇప్పుడు అంటే గ్యారంటీ ఏంటంటే మన ఊరు, ఇప్పుడు మనకు తెలిసిన ఊరైతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఒక 10-30 కిలోమీటర్స్ వెళ్ళాలనుకో, అప్పుడు అమ్మాయిల సేఫ్టీ మార్చుకోవట్లేదు చాలామంది. ఇప్పుడు ఇక్కడ నేను ఆటో ఎక్కుతాను, ఇక్కడ దిగుతాను అని అలవాటైన ఊర్లు వేరు. ఇప్పుడు హఠాత్తుగా అంటే టెన్షన్గా ఒక 10 కిలోమీటర్స్ అవతలకో 20-30
వెళ్ళాల్సి వచ్చింది.